అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకన్య. సింపుల్‌గా 10 నిమిషాల్లో అటుకులతో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు అటుకుల్ని గిన్నెలో తీసుకొని మంచినీళ్ళు వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం. బయటకు పోసేసి ఇంకొంచెం చిన్న గ్లాస్‌తో వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసి పక్కన పెడదాం ఒక 5 మినిట్స్. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే సాఫ్ట్ అయిపోతాయి బాగా. పేస్ట్ అయిపోతుంది మొత్తం పోహా అనేది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక పల్లీలు, జీడిపప్పు వేసి వేయించుకుందాం ఒక సెకండ్ పాటు. తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసి ఒక సెకండ్ వేయించుకుందాం. పోపులన్నీ కాస్త కలర్ మారినాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. నేనిక్కడ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుంటే బావుంటుంది. ఉప్మాలోని కరివేపాకు చాలా బావుంటుంది అసలు. నాకైతే చాలా ఇష్టం కరివేపాకు ఫ్లేవర్ ఉప్మాలో. ఇప్పుడు ఒక నిమిషం పాటు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేగేలాగా వేయించుకుందాం. ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగకన్నా కొంచెం పచ్చిగా ఉంటే బావుంటుంది. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం ఇందులో. వేసి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న అటుకులను వేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం. వేసాక రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులో అరముక్క నిమ్మకాయ రసాన్ని పిండుకుందాం. కూడా వేసి బాగా కలుపుకున్నాక ఒక నిమిషం పాటు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచుదామండి అలాగా. సిమ్లో ఒక నిమిషం ఉంచడం వలన అటుకుల్లో పచ్చిదనం అంతా పోయి ఉప్పు బాగా పడుతుంది. టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. సింపుల్‌గా 10 నిమిషాల్లో మనకి పొద్దున టైం లేదు అనేటప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకొని పిల్లలకి సర్వ్ చేయొచ్చు. దీంతో ఏదైనా పప్పుల పొడి ఉంటే పల్లీ పొడి కానీ, పుట్నాల పొడి కానీ 2 ఉన్నా చల్లుకొని పైపైన తింటే చాలా బావుంటుంది. ప్లెయిన్‌గా ఇష్టమండి సింపుల్‌గా. మా పిల్లలకైతే పైన కొంచెం పొడి చల్లి ఇస్తాను. వాళ్ళు ప్లెయిన్‌గా ఇష్టపడరు అంతగా. చూసారుగా చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో ఇంట్లోనే బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా పిల్లలకి చేసుకునే రెసిపీని చూసాం కదా! ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నాకు కామెంట్ చేయండి మీకెలా వచ్చిందో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ. బాయ్.